ఆయన బంధకాల్లో చెరసాలలో ఉండి ఈ మాటలు రాశారు. 1. బలం అంటే కేవలం విజయం కాదు, సహనం. మనమనుకుంటాం, అన్ని పనులను చేయగలను అంటే అన్నిటిలో గెలవడమే అని. కాని పౌలు ఉద్దేశం అది కాదు. జీవితం బాగున్నప్పుడు కృతజ్ఞతతో ఉండటం ఎంత ముఖ్యమో, కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోకుండా స్థిరంగా నిలబడటం కూడా అంతే ముఖ్యం. మనకేమీ లేనప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, లేదా ఎవరూ తోడు లేనప్పుడు కూడా క్రీస్తు ఇచ్చే బలంతో మనం తృప్తిగా ఉండగలమని ఈ వాక్యం మనకు నేర్పిస్తోంది. ఇది కేవలం మన కలలను నెరవేర్చుకోవడం గురించి కాదు, దేవుని చిత్తాన్ని సహనంతో భరించడం గురించి. 2. ఆధారం క్రీస్తు మాత్రమే. కొమ్మ ద్రాక్షతీగకు అతుక్కుని ఉన్నప్పుడే ఫలాలను ఇస్తుంది. కొమ్మ తనంతట తాను కష్టపడి పళ్లను ఉత్పత్తి చేయలేదు, అది కేవలం తీగలో నిలిచి ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా మనం ఎంతగా క్రీస్తుకు దగ్గరగా ఉంటామో అంతగా ఆయన బలం మనలోకి ప్రవహిస్తుంది. మన స్వంత తెలివితేటలు లేదా శక్తి మనల్ని కొంతవరకే నడిపించగలవు, కాని క్రీస్తు ఇచ్చే బలం మనల్ని ఏ పరిస్థితిలోనైనా నడిపిస్తుంది. మన బలహీనతలోనే ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. 3. దైనందిన జీవితంలో దైవశక్తి. ఈ బలం ఏదో అద్భుతాల కోసం మాత్రమే కాదు, మన రోజువారీ పనుల కోసం కూడా. ఒక కఠినమైన సంభాషణను ఎదుర్కోవాలన్నా, ఒకరిని క్షమించాలన్నా, ఓర్పుతో ఒక శ్రమను భరించాలన్నా మనకు ఆయన తోడ్పాటు అవసరం. ప్రభువా, నా వల్ల కాదు, నీవే నా ద్వారా మాట్లాడు, నీవే నాకు ఓర్పును ఇవ్వు అని మనమడిగినప్పుడు మనం ఆయన బలంలోకి అడుగుపెడతాము. మనం ఒంటరిగా పోరాడటం లేదు, మనల్ని ప్రేమించే క్రీస్తు మన పక్షాన ఉండి మనల్ని జయశీలురుగా మారుస్తున్నారు. ముగింపు. కాబట్టి ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేదా మనస్తాపం కావచ్చు, గుర్తుంచుకోండి, మీకు బలాన్నిచ్చే క్రీస్తు మీతో ఉన్నాడు. విజయమంటే కేవలం అనుకున్నది జరగడం కాదు, ఏ పరిస్థితిలోనైనా దేవునిపై నమ్మకం కోల్పోకుండా ఉండటమే నిజమైన విజయం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పవిత్రమైన సమయమును బట్టి నీకు వందనాలు. ఈ రోజు మేము విన్న మాటల ప్రకారం మా స్వంత శక్తిమీద కాకుండా నీ బలం మీద ఆధారపడే కృపను మాకు ప్రసాదించుము. నాయనా, మా జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను, శోధనలను మరియు బాధ్యతలను నీవు ఇచ్చే ధైర్యంతో ఎదుర్కొనేలా మమ్మల్ని బలపరచుము. ఏ పరిస్థితిలోనైనా తృప్తిగా ఉండటం, నీ చిత్తానికి లోబడటం మాకు నేర్పించుము. మా బలహీన సమయాల్లో నీ కృప మాకు తోడుగా ఉంచి, ప్రతి అడుగులోనూ నీవే మాకు శక్తిని ప్రసాదించమని వేడుకుంటున్నాము. ఈ రోజంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.